కళాకారులకు వందనం, శుభాభివందనం, ఉద్యమాభివందనం తెలియజేస్తూ ప్రియమైన మిత్రులారా, పాటకు ముందు ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్తానా. మిత్రులారా, మన పాటలెవడు దోచిరి, మన మూటలెవడు దోచిరి, తరతరాల త్యాగమంతా ఎవడు దాచి పెట్టిరి, ఎవడు మిమ్ముల మరిచిన తన జాతి నిన్ను మరువదు, తన గుండెల నిన్ను దాసరి, పాటే మాయే దళిత పాటే మాయే అంటారా నీ మంట ఆరాదాయే. ఆ ఆరని మంటనే నిర్మల కిషోర్ అన్న. ఎందుకోసం అంటే మేము ధూమ్ధాం చేస్తున్నప్పుడు 2008 బై ఎలక్షన్ లో మేము ఊరూరు తిరిగి పలంతాన ధూమ్ధాం ఉందని చెప్పి తిరిగి జనాలను కూడగట్టి చైతన్యం చేసే కళాబృందం మాది అన్న దగ్గర. అన్న ఏం చేస్తుందంటే వేదికలు, పెద్ద వేదికల దగ్గర ధూమ్ధాం చేస్తుండే, కానీ అక్కడ మాకు పాటలు పాడే అవకాశం వస్తుందో రాదో అనే డైలమాలో మేము ఉంటుంది. 2008 బై ఎలక్షన్ వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో అంటే మేము ఊరూరు తిరుగుతుంటే ఒక రోజు మరిపల్లి మండలంలో ధూమ్ధాం జరుగుతుంది. ఆ ధూమ్ధాంకు అన్న టీం వచ్చినక్కడికి ఆ వస్తే అన్నకు ఎవ్వరూ చెప్పలే, అన్న నేను పాట పాడతాను చెప్పలే, మా టీంలో ఎవ్వరూ చెప్పలే. అన్ననే మధ్యలో సగం ధూమ్ధాం అయింది. జనాలు చెక్కు చెదరకుండా అక్కడనే ఉండి చెక్కు చెదరకుండా అన్న పాటలు పాడుతుంటే, రాగాలు తీస్తుంటే మమ్మల్ని యుద్ధభూమి కళాబృందం ఖచ్చితంగా పాటలు పాడాలని చెప్పి స్టేజ్ మీదకి వినిపించి మా అందరితో పాటలు పాడించేటువంటి వ్యక్తి మన నిర్మల కిషోర్ అన్నమే. అదే రసమై చేసిన ఆ పని చేయకపోతుండే ఆయనకు నిర్మల కిషోర్ ఇవన్నీ నీది నువ్వు చెప్పుకోరాదు, నీకు ఎందుకు ఉద్యోగం రాలేదని. నీది నువ్వు చెప్పుకో అని పల్లకి ఎక్కితే నువ్వు నా కోసమే పాడుతానంటే ఎట్లా చెప్పే. ఈ తమ్ముడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేము ప్రెస్ మీట్ పెట్టినాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినాం ఇదే ఉద్యోగాల విషయంలో. అయితే బండిలో పెట్రోల్ బాటిల్ పెట్టుకొని వచ్చిండు, పోసుకొని కాలు చచ్చిపోతా అని చెప్పి, తలగవాడతా అని చెప్పి. అవి అంత ప్రెస్టేజ్లోకి వెళ్ళి అది చెప్పుకో, మర్చిపోయినావా? కళాకారుల అందరి కోసం నేను పెట్రోల్ పోసుకొని కాలుతా, శ్రీకాంత చారినైతా, తెలంగాణ కోసం శ్రీకాంత చారి ఎట్లా అయిందో కళాకారుల ఉద్యోగాల కోసం నేను అట్లా అవుతా అని చెప్పి పెట్రోల్ బాటిల్ పట్టుకొచ్చుకున్నాడు తమ్ముడు. నేను అప్పటి నుంచి పెట్రోల్ బాటిల్ నాగార్జున అంట, ఈ పెట్రోల్ ఎప్పుడన్నా వచ్చిన పెట్రోల్ బాటిల్ తెచ్చినావు అయిందని చెప్పంట. అది చెప్పుకో, నువ్వు అది చెప్పుకోరా. ఓకే, నన్ను ఆపింది ఆ రోజు యాకన్న మొదటి స్థానంలో ఉన్నాడు, అన్న కిషోర్ అన్న మొదటి స్థానంలో ఉన్నాడని తెలియజేస్తూ నేను కూడా పాట పాడతా, నేను కూడా ప్రజలను చైతన్యం చేస్తా, నేను కూడా ధూమ్ధాం చేయగలను, నేను కూడా ప్రజలను మెప్పించగలను అనే సత్తా ధైర్యం నాకు అన్నిటికీ అర్హున్నైతే నా జిల్లాలో ఒకటే మండలం, అది తిమ్మాజిపేట మండలంలో వీళ్ళంతా కళాకారులే, ఉద్యమ కళాకారులే. ఒక తిమ్మాజిపేట మండలంలో 8 మందికి ఉద్యోగాలు, 8 మందికి ఉద్యోగాలు ఒకటే తిమ్మాజిపేట మండలంలో. అదే ఓవరాల్ గా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో రెండే. నాగర్ కర్నూలు జిల్లాలో ఒకటే మండలం, బిస్నపల్లి మండలం 12 మందికి ఒకటే మండలానికి వచ్చింది, ఎవరికి రాదు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, రసమై అనేటాయన ఏ లెక్కలైతే ఉద్యోగాలు తీసుకురావాలని చేసిండో ఆ జిల్లా వాళ్ళకు కూడా అతనే స్ప్రెడ్ చేసిండు. అక్కడ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈడ కళాకారులు ఎవరు, ప్రజలను చైతన్యం చేసిన వాళ్ళు ఎవరు, పాట వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, అది గమనించకుండా, అది తెలుసుకోకుండా, నోటిఫికేషన్ లేకుండా అవన్నీ నియామకాలు చేపడితే మరి నా పక్కలున్నోళ్ళు పాటలు పాడి నా పక్కలున్నోళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే మనకు బాధ ఉంటుందా? ఆట రానోడు పాట రానోడు మన పక్కలున్నోడే చేస్తుంటే మరి మనకు దుఃఖం రాదా? వస్తుంది కదా. అందుకనే నేను ఇలా మాట్లాడొద్దు అనుకున్నా, రేపే మాట పాట 2 రేపే చేద్దాం అనుకున్నా. కానీ ఇవాళ గాయపడ్డ మనమే చరిత్ర సృష్టించాలి.
అది నేను అనుభూతి వెంకన్నకు చెప్పిన, చక్రాల రగన్నకు చెప్పిన, సోమన్నకు చెప్పిన, కిషోరన్నకు చెప్పిన, ప్రతి ఒక్కరికి చెప్పిన. ఇదే సంస్కృత సేన ఇక్కడ నిర్వహించినప్పుడు ఇదే వేదిక మీద మా రాచకొండ రమేష్, మా చక్రాల రగన్న ఒక డ్రామా వేస్తే అక్కడ పరవశించిపోయినాం. టూని అమ్మ ఇంతకంటే ఇంకేం కావాలి భయ్ మన సంతోషానికి అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం పనిచేయాలని చెప్పి నేను ఆ వల్ల ఆడ తీసుకున్న నిర్ణయం ఇవాళ ప్రభుత్వాన్ని కూలగొట్టే వరకు వచ్చిన మా కళాకారులం అందరం కూలగొట్టేసాం ప్రభుత్వాన్ని. కాబట్టే మనం అందరం చైతన్యం కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాటల పల్లకిలో మనం ఊరేగాలి, ఈ పాటల పల్లకిలో నావలో మనం సాగాలని తెలియజేస్తూ సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి